డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటుంటారు. ఈ డైరెక్టర్ మాత్రం ప్రొడ్యూసర్ ఈజ్ ద కింగ్ అని అంటుంటారు. అంటే ప్రొడ్యూసర్లతోనే సినిమా అన్న ఒక ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది ఉన్న ఈ డైరెక్టర్ ద మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్. నేను మీ కోడి రామకృష్ణ. మీ కట్టు బొట్టు నడవడి కంప్లీట్ మీ హెయిర్ బ్యాండ్ అన్నీ వాట్ ఈస్ ద రీజన్ సార్? నాకంటే గ్లామర్ అయిపోయింది ఇది. సిట్టింగ్లో కూర్చుంటాం కదా మనం, సిట్టింగ్ కూర్చొని రాత్రి 12-1 గంట అవుతుంటుంది, ఆ సీన్ తెగదు. ప్రొడ్యూసర్ అంటే ఉండండి వెళ్ళి తీసుకురండి రా కట్టు అని రాత్రిలో కట్టు కట్టిస్తారు. ఇప్పుడు వస్తా చూడండి అంటే నిజంగానే వస్తుంది. సో మీ మొట్టమొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో, కానీ ఆ సినిమా తీసే టైంలో మీరు అష్ట కష్టాలు పడ్డారని విన్నా, నిజమేనా? 7 o'clock టిఫిన్ చేసి అక్కడే 12C అనే బస్సు వస్తుంది అక్కడికి, అది ఎక్కివ్వండి. అది ఎక్కితే 3 hours తిరిగి వస్తుంది మళ్ళీ అక్కడికే. టికెట్ కొనుక్కుని ఈలోపు ఇంకో కథ చెప్పేవారా? వచ్చేలోగా మళ్ళీ కథ చెప్పేవాడిని. కథని ఆయన ఎప్పటికీ 1.5 yearకి ఓకే చేశారు. నాకు బాగా ఇయర్స్ ఎలా తెలిసేదంటే ఆఫీస్ ఎదురుకుంటానే ఒక గుడి ఉండేది, ఆ గుడి ఎదురుకుండా మర్రి చెట్టు ఉండేది. అది నేను కథ చెప్పేలా 3 సార్లు ఆకు మార్చింది. సక్సెస్ చేశాడంటే దాసనారాయణరావుకి ఇచ్చినట్టుగానే కారు ఇస్తా. సక్సెస్ కాకపోతే ఇతని ముందే విషయం తాగేస్తాను నేను. వాడు చిరంజీవి గారు మళ్ళీ పిలిచారు, నాకు వచ్చి నైట్ నువ్వు కథ చెప్పాలి, కథ నచ్చితే చేస్తా అన్నారు అని. గిరి రోడ్లో ఉండేవారు అప్పుడు ఆయన. నైట్ 9ంటికి వెళ్ళా, మంచి హార్లిక్స్ ఇచ్చి ఆయన 3 hours కథ చెప్పారు. మళ్ళీ హార్లిక్స్ తాగుతావా అన్నారు. గ్రాఫిక్స్కి ఆద్యుడు అంటారు మిమ్మల్ని. అమ్మోరు సినిమా వచ్చిన ముందు అసలు గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియదు. అసలు ఆ ఐడియా ఎట్లా వచ్చిందండి? అసలు వై డిడ్ యూ గెట్ దట్ అమ్మోరు కాన్సెప్ట్? ఆ కథ న్యాచురల్గా కుదిరింది కాబట్టి అలా చేసాం. బట్ అది టైం టేకింగ్. ఇది ఫస్ట్ టైం కదా. మేము అక్కడ ఒక చెరువు తీసుకున్నామండి. ఆ చెరువులో అండర్ వాటర్లో బాహుబలి సినిమా మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది? Part 1, Part 2 రెండు? నేను గ్రాఫిక్స్ చాలా తీశాను, ఇదేం తీశారు అని నేను అన్నట్టుగా కామెంట్ పెట్టారు ఇందులో. అంజీ సినిమా గురించి మాట్లాడుకోవాలి సార్. అంజీ సినిమా మీ దృష్టిలో ఈజ్ ఇట్ డైరెక్టోరియల్ హిట్? అంటే మీకు తృప్తినిచ్చిన సినిమానా? మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా ఆ సినిమా వల్ల? అంజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా హెవీ అయినా సరే అనుకున్న టైం కంటే ఎలా ఉండేదంటే ఆ వర్క్ నాకే కళ్ళు తిరిగేలా ఉండేదండి. ఆయన క్లైమాక్స్ వేసుకున్న డ్రెస్ 2 years వేసుకున్నానండి. ఇప్పటికీ అంజీ సినిమా ఈజ్ ఎ గ్రేట్ మాన్యుమెంట్ ఆడియన్స్. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారితో అయితే మీకు అద్భుతమైన అనుబంధం ఉంది. మీరు ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారని, సోదరులాగే ఉంటారని. రామకృష్ణ బాలకృష్ణ అంటుంటాడు ఆయన. ఒక్క సినిమాలోనే ఎందులోనో మీరు బాలకృష్ణ గారిని రాముడు కృష్ణుడు ఇద్దరులాగా మంగమ్మ గారు చూపించాలనుకున్నారండి. రామకృష్ణ బాలయ్య చేసి కష్టమేమో ఫస్ట్ అనుకున్నట్టు రామారావు క్లిప్పింగ్లే వేద్దాం మనం, మాటిని రామకృష్ణ అందరూ చెప్తున్నారు ఇలాగా. అవునా అని ప్రొడ్యూసర్ని కాదనాలంటే నాకు టెన్షన్ వచ్చింది. ఇందులో బాలయ్య వచ్చాడు. వచ్చి చొక్కా తీసి ఇగోండి ఇప్పుడే వెళ్ళొచ్చాం బ్యూటీ పార్లర్కి, మొత్తం హెయిర్ అంతా తీసేసాను. ఫాదర్ కూడా అలా తీసేస్తారు హెయిర్ అంతా కూడా, ఒక్క హెయిర్ కూడా ఉండకూడదు మనకి. రేపు పొద్దున్న రెడీ. నేను 4:45కి ముహూర్తం పెట్టాను, మేకప్ అది ఇది అని చెప్పాడు. అప్పుడు గోపాలరెడ్డి గారు చెప్పి చెప్తూ కొమ్ములిపోతుందండి రెడీ అయిపోయి వచ్చాడు. Watch my interview on Dialogue with Prema in High Dreams. 1 million subscribers చేరుకున్న హై డ్రీమ్స్కి నా శుభాకాంక్షలు.